మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 5 ఏళ్ళు ఒక అరాచకమైన పరిపాలన చూసాం, ఒక విధ్వంసకర పరిపాలన చూసాం, ప్రజలను పట్టించుకొని పాలకులను చూసాం. కానీ ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీక్ష దక్షతలతో, పట్టుదలగా మీరందరూ ఓటేయడం వల్ల ఒక ప్రజాప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు గడిచిపోయిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 100 రోజుల్లో ఏం జరిగిందో ఒకసారి మననం చేసుకుంటూనే రాబోయే రోజుల్లో మనం తీసుకోవాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించాల్సిన అవసరం కూడా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆనందంగా ఉండాలి, సౌకర్యవంతంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాం. మరి ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఈ 2 కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు రానంత మెజారిటీ నాకు మీరు ఇచ్చారు. నా బాధ్యత మరింత పెంచారని మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయినప్పటికీ చేసినటువంటి మేజర్ అచీవ్మెంట్స్ ని, అలాగే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం, మరియు వికసిత ఆంధ్రప్రదేశ్ అని ఒక మనం ఉన్నటువంటి ప్రణాళిక రాబోయే 5 సంవత్సరం, అలాగే 2047 దాకా ఆ కార్యక్రమంలో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ గుడిసెలపల్లిలో నేను పాల్గొనడం జరిగింది. అంటే ప్రతిరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో నేను పాల్గొంటున్నాను. ఆల్రెడీ ఉర్వకొండలో అయింది, ఇప్పుడు రాయదుర్గంలో నేను పాల్గొంటున్నాను. స్థాయిలోనే పరిష్కారం అయ్యేటట్టు బోర్డుని కూడా తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్లో పెడుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మండల స్థాయిలోనే మీ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు చూసే దిశలో కృషి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.